అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! దారుణంగా ఉంది అసలు. వేడి పిచ్చిలేస్తాది వేడితో. ఏమైంది? ఏం జరిగింది? ఏంది వేడి అసలు నాకు అర్థం కాదు. ఇంత ఘోరంగానా అసలు? ఫేస్ మొత్తం అలా స్వెట్ వచ్చింది. ఏంది మరి ఎండలతో పరిశాన్ అవుతుంది మొత్తం నిజంగా చెప్పాలంటే. అవును కదా, నిజంగానే ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అసలు ఎండలు ఏం దంచి కొడుతున్నాయి. మామూలుగా లేదు అసలు. ఇప్పుడు ఏంటుంటే రాబోయేది ఏంది? ఇది మార్చ్ స్టార్టింగ్, ఇంకా ఏప్రిల్, మే, జూన్. వామ్మో తట్టుకోలేకపోతున్నాం అసలు ఎండ. ఏంది నీకు అసలు వేడి అవ్వట్లేదా? నాకేంది ఇంత స్వెట్ నేను వస్తుంది? ఏసీ కింద ఉన్నా. సరే ఇప్పుడు ఈసారి ఏసీలకు పని పెడదామని చూస్తున్నావు నువ్వు అయితే. నేను ఎప్పుడూ ఏసీలోనే ఉంటాను. సో బయటికి వెళ్ళేది నువ్వు కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే నాతో పాటు మనోళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి కదా. అవును. రైట్. విషయం ఏంటంటే ఎండలు పెరిగిపోతున్నాయి. సో ఎండలు పెరిగిపోతున్నాయి కాబట్టి దాదాపుగా రాబోయే రోజుల్లో 40 డిగ్రీలు పెడతా అంట. 40 డిగ్రీలు పైనే ఉంటుందంట. ఈ ఏప్రిల్ మేలో దాదాపుగా ఎండలు 40 డిగ్రీల పైనే ఉంటాయంట. అండ్ హీట్ వేవ్స్ అనేది వస్తూ ఉంటాయంట. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సో మీరందరూ కూడా ఈ ఎండాకాలం జాగ్రత్తగా ఉండాలి. బయట ఏడంటాడు అది గురించి ముచ్చట ఏంటంటే, ఇంకొకటి బయట పోయేటప్పుడు జరంతా కొంచెం కూలింగ్ గా నెత్తికి నిమ్మరసాలు అట్లాంటివి, పుదీనా వాటర్ కానీ కోకోనట్ వాటర్ బెస్ట్. ఎక్కువగా డిహైడ్రేషన్ అయిపోతుంది కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకోండి. అంటే నార్మల్ గా 3 లీటర్లు 2 లీటర్లు తాగేస్తూ ఉంటాం, కానీ ఇప్పుడు ఖచ్చితంగా 4-5 లీటర్లు తాగాలి. అలాగే వీటితో పాటు కోకోనట్ వాటర్ కంపల్సరీ, పుదీనా వాటర్ ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉండండి. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ ఎండ వల్ల వడదెబ్బలు దొరుకుతాయి. సో చిన్నపిల్లలు చాలా ఎఫెక్ట్ గా అవుతుంటారు. సో జాగ్రత్తగా ఉండండి. ఈ ఎండల వల్ల ఇంత తీవ్రత ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ ముందే హెచ్చరికలు జారీ చేశారు కాబట్టి బయట తిరగడం కొంచెం తగ్గించండి. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి. రైట్.